ఏ దేశమైనా సరే సైన్యం యొక్క మొదటి లక్ష్యం ఒకటే, తమ దేశాధ్యక్షుడిని కాపాడడం. అయితే ఇక్కడ ఒక షాకింగ్ ప్రశ్న ఉంది. వెనిజువేలా దేశాధ్యక్షుడు నికోలస్ మదురో కేవలం కొన్ని నిమిషాల్లోనే అరెస్ట్ అయ్యాడంటే, అది కూడా కేవలం 8 హెలికాప్టర్లతో. మీకు షాక్ వేలేదా? ఒక దేశాధ్యక్షుడంటే వందల మంది భద్రతా సిబ్బంది, ఎలైట్ కమాండోలు, రాడార్ వ్యవస్థలు, ఇంటెలిజెన్స్ నెట్వర్క్ అన్నీ ఉంటాయి కదా. అయితే ఇవన్నీ ఒక్కసారిగా ఎలా పనిచేయడం ఆపేశాయి? ఒక థియరీ ప్రకారం మదురోను కస్టడీలోకి తీసుకునేందుకు అమెరికా ఒక ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించిందట. ఆ ఆపరేషన్ మొదలైన కొన్ని క్షణాల్లోనే వెనిజువేలా భద్రతా వ్యవస్థ మొత్తం పూర్తిగా నిర్వీర్యమైపోయిందట. మదురోకు అత్యంత సన్నిహితంగా పనిచేసిన ఒక సెక్యూరిటీ గార్డ్ చెప్పిన మాటలు ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తున్నాయి. ఆయన ఏమన్నాడంటే, మేము అధ్యక్షుడికి రక్షణగా విధుల్లో ఉన్నాం, అకస్మాత్తుగా మా రాడార్ వ్యవస్థలు పనిచేయడం ఆగిపోయాయి. ఏం జరిగిందో అర్థమయ్యేలోపే డ్రోన్ల దండు దూసుకొచ్చింది. వాటిపై ఎలా స్పందించాలో కూడా మాకు అర్థం కాలేదు. తర్వాత 200 మంది సైనికులతో 8 హెలికాప్టర్లు వచ్చాయి. సంఖ్య తక్కువే అయినా కొన్ని నిమిషాల్లోనే మొత్తం పరిస్థితిని తమ నియంత్రణలోకి తీసుకున్నారు. ఇక్కడే అసలు షాక్ మొదలవుతుంది. ఆ గార్డ్ ఇంకా ఏమన్నాడంటే, ఒక దశలో వాళ్ళు ఏదో శక్తివంతమైన ఆయుధాన్ని ప్రయోగించారు. అది తుపాకీ కాదు, బాంబు కాదు, తీవ్రంగా ఒక ధ్వని తరంగంలా అనిపించింది. నా తల లోపల నుంచే పేలిపోతున్నట్లు అనిపించింది. మా ముక్కుల నుంచి రక్తం కారడం మొదలైంది. కొంతమంది వాంతులు చేసుకున్నారు, మరికొందరు నేలపై పడిపోయారు. మేము నిలబడలేకపోయాం. అగ్రరాజ్యంతో పోరాడగలమని ఎవరైనా అనుకుంటే అది కేవలం భ్రమే. ఈ గార్డ్ చెప్పిన వివరాలను న్యూయార్క్ పోస్ట్ ప్రచురించింది. అంతేకాదు, ఈ వ్యాఖ్యలను వైట్ హౌస్ న్యూస్ సెక్రటరీ కూడా షేర్ చేశాడంట. నిపుణుల అంచనా ప్రకారం అమెరికా ఈ ఆపరేషన్లో మైక్రోవేవ్ ఆయుధాలు లేదా ధ్వని తరంగాల ఆధారిత ఆయుధాలు వాడి ఉండొచ్చని చెబుతున్నారు. ఇలాంటి ఆయుధాలు శరీరాన్ని బయట గాయపరచకుండా మెదడుపై నేరుగా ప్రభావం చూపుతాయి. అందుకే వందల మంది సైనికులున్నా ఒక్కసారిగా అందరూ నిర్వీర్యమైపోయారు. ఇదే కాదు, 2020లో గల్వాన్ ఘర్షణ సమయంలో భారత సైనికులపై కూడా చైనా మైక్రోవేవ్ ఆయుధం వాడిందనే ఆరోపణలు వినిపించాయి. అయితే వాటిని చైనా ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. ఈ సంఘటన మనకు చెప్పే ఒక కఠినమైన నిజమేంటంటే, ఆధునిక యుద్ధాల్లో సంఖ్యలు కాదు, సాంకేతికతే నిజమైన శక్తి. మీ దగ్గర ఎంత పెద్ద సైన్యం ఉన్నా అత్యాధునిక టెక్నాలజీ లేకపోతే నిమిషాల్లోనే పరిస్థితి మారిపోతుంది. ఇది ఒక్క వెనిజువేలాకే కాదు, ప్రపంచ దేశాలన్నింటికీ ఒక హెచ్చరిక. భవిష్యత్ యుద్ధాలు తుపాకులతో కాదు, బాంబులతో కాదు, తరంగాలతో జరుగుతాయి. మీ అభిప్రాయం ఏమిటి? ఇలాంటి ఆయుధాలు మానవాళికి ముప్పా లేదా భవిష్యత్ అవసరమా? కమెంట్లో మీ అభిప్రాయం చెప్పండి.